ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, అందరికీ వీకెండ్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారని కోరుకుంటూ ఈరోజైతే మేము వీకెండ్లో అయితే ఇలా హెన్నా పెట్టుకోవటం, ఏవైనా మందార ఆకులు ఇలా పెట్టుకోవటం అయితే చేస్తామండి. మార్నింగ్ నేనైతే మా వారికి నాకు గుంటకలగరాకు, మందార ఆకులు, కొంచెం కలబంద అండి, మొత్తం 3 కలిపి మిక్సీ పట్టేశాను. ఇలా గుంటకలగరాకు ఏంటంటే మన జుట్టుని, వైట్గా ఉన్న జుట్టుని బ్లాక్ చేసే గుణం ఉంటుందండి దానికి. ఫస్ట్ అయితే మందార ఆకులు, మనకి గుంటకలగరాకులు పేస్ట్ వేసుకోవాలి. అవి కొంచెం హార్డ్గా ఉంటుంది కదా. కలబంద ఏంటంటే మనకి ఎక్కువ జ్యూసీ ఉంటుంది కాబట్టి ఈ కలబందని అవి నలిగిన తర్వాత ఇవి కూడా శుభ్రంగా క్లీన్ చేసి అటు ఇటు మనకి కొంచెం ముళ్ళుల్లా ఉంటాయి కదండి, అవైతే తీసేసేస్తారు. తర్వాత పైన అవి తొక్కుతో పాటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఫస్ట్ ఇలా మందారాకు అవి వేసుకున్నాను. ఇందులో మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు వేస్తే మనకి గుంటకలగరాకులో ఉండే బ్లాక్నెస్ అనేది తగ్గిపోతుంది. ఈ పేస్ట్ అయితే అండి మా వారికి పెట్టేస్తాను. కొంచెం నేను ఫ్రంట్ సైడ్ అంటే ఇద్దరికి సరిపోదనమాట, కొంచెమే దొరికింది గుంటకలగరాకు. సరే ఆయనకైతే పెట్టేసి నేను కొంచెం ఫ్రంట్ సైడ్ కొంచెం గ్రే హెయిర్ ఉందండి నాకు, అక్కడైతే పూసుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. తర్వాత నేను మా వారికి హెయిర్ ప్యాక్ పెట్టాను కదా, మా వారు నా కోసం ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నారండి. ఇది స్పెషల్ ఎగ్ ఆమ్లెట్, మా వారే కనిపెట్టారనమాట కొత్తగా. నేను కూడా ఎప్పుడు వేయలేదు ఈ టైపు. ఆయన అన్నీ చూపిస్తున్నారు, నేను కొంచెం అన్నీ అందిస్తున్నాను. బ్రెడ్ ప్యాకెట్ ఇవన్నీ ఆయన అయితే ఉల్లిపాయలు అవన్నీ చక్కగా కట్ చేస్తున్నారండి. నేను ఫాస్ట్గా చేస్తాను, ఎప్పుడో ఒక్కసారి చేస్తారు కదా, అందుకని కొంచెం స్లోగా చేస్తున్నారు. తర్వాత ఉప్పు, పసుపు, కారం, కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తున్నారు ఎగ్ ఆమ్లెట్కి. ఎందుకంటే అలానే వేసామనుకోండి ఉప్పు కారంలో మనకి గడ్లగా కట్టేసి కోడిగుడ్డు వేయగానే అదంతా బాగుండదండి, అక్కడక్కడ ఉప్పు కారం తగులుతూ మనకి ఆమ్లెటే దాని టేస్ట్ అయితే మారిపోతుంది. ఈ బ్రెడ్ ఆమ్లెట్ పిల్లలు వేసుకోవచ్చు, బ్యాచిలర్స్ వేసుకోవచ్చు. ఈజీగా మనం వైఫ్స్ ఊరు వెళ్ళినప్పుడు ఎవరైనా జెంట్స్ ఈజీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా మార్నింగే లేడీస్ టూరు, పిక్నిక్లు అలా వెళ్తుంటాం కదండి, అలాంటప్పుడు జెంట్స్ ఇలాంటి చిన్న వంటలు నేర్చుకున్నారంటే వాళ్ళకి యూజ్గా ఉంటుంది. సరే ఆయన కట్ చేసేసారు, బ్రెడ్ పీసెస్ కట్ చేస్తున్నారు మా వారు. నేనైతే కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ బ్రెడ్ ఆమ్లెట్కి వేసుకుంటున్నాను. అందులో అంటే ఉత్త లిక్విడ్ వేసే బాగుండదండి, కొంచెం వేసేసి ఈ మిగతా ఉల్లిపాయలు ఏంటంటే నిమ్మకాయ పిండేసి అవి నంచుకుంటుంటామన్నమాట. ఇలా మొత్తం ఉల్లిపాయల్ని కొంచెం చిన్న పీసెస్ లాగా అలా కట్టేసేసుకున్నాను. తర్వాత అయితే మనం కొంచెం ఇలా అంటే మంచి కన్సిస్టెన్సీలో ఉల్లిపాయలకి మొత్తం ఈ జ్యూస్ పట్టేలాగా చేసి ఆ తర్వాత ఇలా కట్ చేస్తున్నారు కదా మా వారు, ఇలా హోల్ పెట్టారండి రెక్టాంగిల్ టైప్లో. బ్రెడ్కి పెద్ద హోల్ పెట్టుకుంటే ఎక్కువ కోడిగుడ్డు అది వేయాలి, చిన్న హోల్ పెట్టుకుంటే తక్కువ పడుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ అయితే చిన్నదే కట్ చేశారండి, చూద్దాము అనేసి అది వేసేసి చక్కగా వచ్చిందనమాట. సరే బ్రెడ్ తక్కువ, ఆమ్లెట్ క్వాంటిటీ, గుడ్డు ఎక్కువ చేద్దామని తర్వాత పెద్దవి కూడా చేసాము. ఫస్ట్ అయితే గీ వేసి పాన్ పైన బ్రెడ్ ఇలా కట్ చేసిన బ్రెడ్ని అయితే పాన్ పైన పెట్టుకున్నానండి. తర్వాత ఇలా లిక్విడ్ ఉంది కదా మనకి ఎగ్ మిశ్రమం, దాన్ని అయితే ఇలా పోస్తున్నారు దీంట్లో. తర్వాత కొంచెం సేపు ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టిన తర్వాత ఈ విధంగా పైన ఆ చిన్నది ఉంటుంది కదా ముక్క, ఆ చిన్న ముక్క అయితే పెట్టేస్తున్నారు. కట్ చేసింది కూడా వేస్ట్ అవ్వదండి. ఇలా ఒక పక్క అయితే ఎగ్ ఉంటుందన్నమాట, నెక్స్ట్ సైడ్ వచ్చేసి మనకి బ్రెడ్ ఉంటుంది. ఈ ఎగ్ లిక్విడ్ అయితే ఎక్కడికి మిస్ అవ్వదండి, చాలా చక్కగా చేశారు. నాకైతే బాగా నచ్చిందండి, స్పెషల్గా అనిపించింది, వెరైటీగా ఉంది. తింటుంటే కూడా మనకి టేస్ట్గా ఉందండి. ఆ బ్రెడ్లో కొంచెం మధ్యలో అయితే లోపల కొంచెం హాఫ్ బాయిల్గా ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా కట్ చేశారు, కొంచెం పెద్ద సైజ్ పెట్టేసేసి మనకి ఎగ్ బ్యాటిల్ అనేది ఎక్కువ పడుతుందన్నమాట. ఈ విధంగా ట్రై చేసాం, చాలా బాగుందండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అది.
మా వారు ఎంతో ఇష్టంగా నా కోసం, అంటే ఎక్కువగా జెంట్స్ చేయరు కదా ఈ మధ్య, అందులో కొంచెం బిజీగా ఉన్నారు. ఇంట్లో ఇంక ఈరోజే కొంచెం స్పెండ్ చేయడానికి దొరికిందండి, చాలా రోజుల తర్వాత, 4 months ఆఫ్టర్. అందుకే కొంచెం ఇలా ఈ బ్రెడ్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు కొంచెం రిలాక్సింగ్ ఉంటే ఇలాంటివి హెల్ప్ చేస్తారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్. ప్లీజ్ లైక్, షేర్.